తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అర్ధరాత్రి ఆపరేషన్ జరిగిందా? ఆలస్యంగా వస్తున్నటువంటి సమాచారం విశ్లేషిస్తే అది నిజమే అనే అనుమానాలు పెరుగుతున్నాయి. 64 నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలకు అవకాశం ఇస్తున్నాయి. ఇప్పటికే 15 నియోజకవర్గాలలో నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు అందాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిని వివరణ కోరింది. ఆ 15 నియోజకవర్గాల విషయంలో రాష్ట్ర హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఒక అడ్వకేట్ల బృందం మొత్తం సమాచారం బయటికి తీసి విశ్లేషించి ఎన్నికల కమిషన్ ముందుంచింది. ఏం జరిగింది అసలు? 64 ఎంపిక చేసిన నియోజకవర్గాలలో ఒక పథకం ప్రకారమే ఈ రిగ్గింగ్ జరిగింది అని వారు ఆరోపిస్తున్నారు. అది కేవలం ప్రతిపక్షాలు ప్రకటన చేయటం కాదు, రాజకీయ ప్రయోజనం కోసం చెప్తున్న వాదన కాదు, నిర్దిష్టమైన ఆధారాలతో ఎన్నికల కమిషన్ ముందు ఉంచారు, హైకోర్టు ముందు ఉంచారు. ఈ విషయం తేలాలని చెప్పి అడుగుతున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? దీన్ని ఎవరు పరిష్కారం చేయాలి? ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మరీ దిగజారిపోతున్నటువంటి పరిస్థితి పదే పదే ముందుకొస్తున్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తూ ఉంది. సాధారణంగా సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఓటింగ్ ముగిసే సమయానికి కాంపౌండ్ లోపల ఉన్నటువంటి జనం అందరికీ ఓటింగ్ వేసేటువంటి అవకాశం ఇస్తారు. ఆ విధంగా ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల అనుభవం చూస్తే 1 నుంచి 2% ఓటర్లు అదనంగా సాయంత్రం 5 తర్వాత కూడా ప్రాంగణంలోకి చేరి ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఓటు వేయడానికి సాయంత్రం 7 గంటల లోపు అయిపోతుంది. ఇది సాధారణంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుభవం. మనందరికీ తెలిసిన మేరకు ఈసారి శాసనసభ ఎన్నికల సందర్భంగా కూడా అత్యధిక ప్రాంతాల్లో సాయంత్రం 7 గంటలకు పోలింగ్ అయిపోయింది. ఆ విధంగా లోపల ప్రాంగణంలో మిగిలి ఉన్న వాళ్ళది కూడా. కానీ ఆశ్చర్యకరం, ఇప్పుడు రికార్డులు తీసి చూస్తే కొన్ని నియోజకవర్గాల్లో రాత్రి 2 గంటల వరకు, తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ అయిందని ఎన్నికల అధికారులు చూపిస్తున్నారు. అధికారికంగా ఆ రిపోర్ట్లు చూపిస్తున్నాయి. అందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అంత పెద్ద క్యూలు ఎక్కడా ఉన్నట్టు మనం చూడలేదు. పత్రికలకు కానీ టీవీ ఛానళ్ళకు కానీ అంత బారులు తీరినటువంటి క్యూలు ఉన్నట్టు, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ అవుతున్నట్టు ఎక్కడా వార్తలు లేవు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత 4 మాసాలకి ఇప్పుడు ఆ సమాచారం అంతా బయటికి తీసి చూస్తే ఎన్నికల అధికారులు రాత్రి 2 దాకా, తెల్లవారుజామున 2 దాకా పోలింగ్ అయిందని చెప్పి రికార్డులు పంపించారు. ఇది ఎట్లా సాధ్యం? ఎట్లా సాధ్యం అనేటువంటి ప్రశ్న ఇప్పుడు మనం అందరి ముందు ఉంది. అంతేకాదు, ఇది 1%, 2% పోలింగు జరగడం కాదు, 17% అదనంగా పోలింగ్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు. సాయంత్రం 5 తర్వాత తెల్లవారుజామున 2 వరకు పోలింగ్ జరిగిందని, 17% అదనంగా పోలింగ్ అయింది అని అంటున్నారు. అంటే 16 లక్షల మంది ఆ సమయంలో ఓటేశారని చెప్పేసి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 2.8 కోట్లు. అందులో 16 లక్షల మంది ఆ సమయంలో ఓటేశారని చెప్పేసి అంటున్నారు. ఇది నమ్మశక్యంగా ఉందా? ఇలాంటి సమాచారం వింటేనే ఇది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అని చెప్పేసి అందరికీ అనుమానం కలుగుతుంది. మనందరం చూసాం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో పెద్ద గందరగోళం జరిగింది. సుమారు 4,000కు పైగా ఈవీఎంలు పనిచేయలేదని చెప్పేసి ఆందోళన జరిగింది. 4-5 గంటల పాటు పనిచేయలేదు. ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి పోలింగు మధ్యాహ్నం 12, 1 గంట వరకు కూడా ప్రారంభం కాలేదని చెప్పి తేలింది. అలాంటి బూతులలో కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి ఓటర్లందరూ సాయంత్రానికి మళ్ళీ బూతులకు చేరుకుంటే రాత్రి 11:45, 12 గంటల కల్లా పోలింగ్ అయిపోయింది అని ఎన్నికల అధికారులే చెప్తున్నారు. మరి అంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగిన చోట, 4-5 గంటల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైన చోట ఆ మేరకు 4-5 గంటలు ఆలస్యంగా పోలింగ్ ముగిసింది. మరి తెలంగాణలో ఆ గందరగోళం లేదు. ఉదయం 7 గంటల నుంచి ప్రశాంతంగా సజావుగా పోలింగ్ సాగింది. సాయంత్రం 5 తర్వాత అంత పెద్ద క్యూలు ఎక్కడా మిగలలేదు. అలాంటిది తెల్లవారుజామున 2 వరకు పోలింగా? ఇది అందరినీ
ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. గజ్వేల్ నియోజకవర్గం సాయంత్రం 5 గంటలకు 71% పోలింగ్ అయిందని చెప్పారు. ఎస్, నెక్స్ట్ డేకి 1-2% పెరుగుతుంది. ఎందుకంటే 5 గంటల తర్వాత ప్రాంగణంలో ఉన్న వాళ్ళు కూడా ఓటేస్తే ఆ లెక్క కూడా కలిపి నెక్స్ట్ డే మార్నింగ్ ఫైనల్ లెక్క ఇస్తారు. కానీ ఈసారి నెక్స్ట్ డే మార్నింగ్కు కూడా ఫైనల్ కాలేదు. 28 గంటల తర్వాత మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత పోలింగ్ జరిగిందో నిర్దిష్టమైనటువంటి పోలింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఇది ఎన్నికల చరిత్రలోనే ఎప్పుడూ లేని విషయం. బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ జరిగిన రోజు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా లెక్కొచ్చేది. ఇప్పుడు ఈవీఎంలతో పోలింగ్ జరుగుతూ ఉంది. అంతా కంప్యూటరైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టంలో జరుగుతూ ఉంది. క్షణాల మీద మొత్తం లెక్కను కంపైల్ చేసి చెప్పొచ్చు. అలాంటిది 28 గంటలు ఎందుకు పట్టింది? ఇదే అనేక అనుమానాలకు అవకాశం ఇస్తూ ఉంది. అంటే ఈ 28 గంటల్లో చేయవలసిన మ్యానిపులేషన్స్ అన్నీ చేశారా అనేటువంటి అనుమానాలకు అవకాశం ఇస్తూ ఉంది. ఉదాహరణకు గజ్వేల్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు 71% పోలింగ్ అయిందని చెప్పిన అధికారులు 28 గంటల తర్వాత నెక్స్ట్ డే సాయంత్రానికి 86.6% పోలింగ్ అయిందని చెప్పి 88.6% పోలింగ్ అయిందని చెప్పారు. ఇంత తేడా ఎట్లా వచ్చింది? 17.6% తేడా ఎట్లా వచ్చింది? కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి పోటీ చేసిన నియోజకవర్గంలో 20.5% తేడా. అంటే గజ్వేల్లో 34,000 ఓట్లు అదనంగా పోలైనవి అంటున్నారు. కొడంగల్లో 48,000 ఓట్లు అదనంగా పోలైనవి అంటున్నారు. జడ్చర్లలో 28% అదనంగా పోలైంది, అంటే 50,000 ఓట్లు అదనంగా పోలైనవి అంటున్నారు. ఇట్లా వివిధ నియోజకవర్గాలలో సాయంత్రం 5 గంటలకు ఒక లెక్క అయితే ఫైనల్ లెక్క 28 గంటల తర్వాత పెద్ద ఎత్తున మార్పులు సూచిస్తున్నాయి. మొత్తం మీద 16 లక్షల మంది అదనంగా ఆ సమయంలో ఓటేశారని చెప్పేసి అంటున్నారు. ఇది నమ్మశక్యంగా ఉన్నదా అనేటువంటిదే ప్రశ్న. ఎట్లా సాధ్యం ఇది? దీనికి ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి. ఇప్పుడు అనేక సందేహాలకు ఇప్పుడు అవకాశం వస్తూ ఉంది. ఈ 64 నియోజకవర్గాల్లో ఈవీఎంలను సీల్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్లు ఎటోళ్ళట్టు వెళ్ళిపోయిన తర్వాత వాటిని మళ్ళా ఓపెన్ చేసి రిగ్గింగ్ చేశారా? అట్లా రిగ్గింగ్ చేసే ఈ లెక్కను మ్యానిపులేట్ చేసి అధికారయుత సమాచారాన్ని చూపిస్తున్నారా? లేదు, అట్లా జరగలేదు అని అంటే ఇప్పటిదాకా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈవీఎంల మీద. ఆ అనుమానాలన్నీ ఇప్పుడు నిజమని అనుకోవాలా? ఈ రెండింట్లో ఏం జరిగింది? ఈ రెండూ జరగలేదు, అంతా సజావుగానే జరిగిందని చెప్పగలరా? అదే నిజమైతే మరి తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ అయినట్టు ఎక్కడా వార్తలు కూడా లేవే, ఎవరికి సమాచారం కూడా లేదే, అంత పెద్ద క్యూలు కూడా ఎక్కడా లేవే. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు అడ్వకేట్స్ బృందం ఈ మొత్తం లెక్కలన్నీ తీసి సిఈసి ముందు, హైకోర్టు ముందు పెట్టి ఎన్నికల కమిషన్ను 2 నిర్దిష్టమైనటువంటి డిమాండ్లు చేస్తున్నారు. రిజిస్టర్ 17A రిజిస్టర్ను బయట పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు. 17A రిజిస్టర్లో ఓటర్ల సంతకాలు లేదా వేలిముద్రలు ఉంటాయి. ఆ రిజిస్టర్ బయట పెడితే రిగ్గింగ్ జరిగిందా లేదా అనేది తేల్చడం సులభం అవుతుంది. కాబట్టి అది బయట పెట్టండి అని అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ మాట్లాడట్లేదు. రెండవది, సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఓటర్ల వివరాలను బహిర్గతం చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ. రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగితే రాత్రి 2 గంటల వరకు ఓటింగ్ వచ్చినటువంటి ఓటర్లు ఆ సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు ఉండాలి, టైమింగ్ కూడా రికార్డ్ అయి ఉండాలి. కాబట్టి సీసీ కెమెరాలలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ ఓటర్లు సమయానికి సంబంధించిన వివరాలన్నీ బయట పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్నికల కమిషన్ నోరు మెదపలేదు ఇంతవరకు. మరి 17A రిజిస్టర్ ఎందుకు బహిర్గతం చేయట్లేరు? సీసీ కెమెరాలలో నిక్షిప్తమైన ఓటర్ల సమాచారాన్ని ఎందుకు బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా లేరు? అవి బహిరంగంగా ముందు పెడితే ఎవరైనా తేల్చొచ్చు. ఇప్పుడు ఆందోళన కలిగించేటువంటి విషయం ఏమిటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర ఎన్నికలంతా ప్రశాంతంగా జరిగిపోయినాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్ఎస్ గెలిచింది అని చెప్పేసి అనుకుంటున్నాం.
అయితే అప్పుడే చాలామందికి ఆశ్చర్యం కలిగినటువంటి విషయం ఒకటి ఉంది. కాంగ్రెస్లో హెమీలు చిత్తుగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి అభ్యర్థులంగా చెప్పుకున్న వాళ్ళంతా ఓడిపోయారు, ఒకళ్ళిద్దరు మినహా. ఇప్పుడు ఈ సమాచారం విన్న తర్వాత అనేక కొత్త అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ రోజు ఈ చర్చనీయాంశం అయినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ప్రముఖుల్లో రేవంత్ రెడ్డి ఒకడు. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 48,000 ఓట్లు రిగ్గింగ్ జరిగినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 20.5% పోలింగ్ సమయం తర్వాత జరిగినట్టు రికార్డులు చూపిస్తున్నాయి. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు వస్తున్న అనుమానాలన్నీ నిజమేనా? నిజమే అయితే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇది ప్రజాస్వామ్యమేనా? ఈ ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయంగా ఉన్నదా? ఈ ఎన్నికల కమిషన్ను నమ్మొచ్చా? ఇవన్నీ ప్రశ్నలే. ఇవి తేల్చాల్సింది ఇప్పుడు ఎన్నికల కమిషనే. ఎన్నికల కమిషన్ తేల్చకపోతే కోర్టైనా తేల్చాలి. కానీ బాధ ఏమిటి అని అంటే ఇలాంటి లీగల్ విషయాలు తేలడానికి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతున్నది. వీటి మీద వాస్తవాలు తేలేలోపు ఈ ఎన్నికైనటువంటి శాసనసభ్యుల కాలపరిమితే పూర్తయిపోతున్నది. అట్లా జరగకుండా ఒక 6 మాసాల్లోనో ఒక ఏడాదిలోనో దీని మీద మొత్తం విచారణ జరిపి వాస్తవాలను వెలికి తీసేటువంటి పనికి ప్రత్యేకంగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కలుగుతుంది. ఈ ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కొద్దో గొప్పో పునరుద్ధరించబడుతుంది. లేకపోతే ప్రజలు తేల్చుకోవాల్సిందే. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.